ఛాంపియన్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ పోటీ ఇచ్చిన భారత్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. టీమిండియాకు ఇది 3వ ఛాంపియన్ ట్రోఫీ టైటిల్. అంతకుముందు 2013లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. 2002లో గంగూలీ కెప్టెన్సీలో శ్రీలంకతో పాటు సంయుక్తంగా విజేతగా నిలిచింది. ఈ మెగా ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. లక్ష్యం ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. భారత్ విజయంలో రోహిత్ శర్మ 76 పరుగులు చేయగా హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు. లక్ష్యం ఛేదనలో ఇండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రోహిత్ శర్మ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా భారత్ నిలకడగా ఆడడంతో భారత్ విజయం నల్లేరు మీద నడక అనుకున్నారు. అయితే కివీస్ స్పిన్నర్లు విజృంభించడంతో 17 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. గిల్ 31 పరుగులు చేయగా రోహిత్ శర్మ 76 పరుగులు, కోహ్లీ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. ఈ దశలో ఒత్తిడిని అధిగమిస్తూ అక్షర్ పటేల్ 29, శ్రేయస్ అయ్యర్ 48 అద్భుతంగా ఆడారు. కీలక భాగస్వామ్యాన్ని నిర్మించింది. జట్టును విజయానికి దగ్గరకు తీసుకెళ్లింది. వీరిద్దరూ వెంటనే అవుట్ అయిన రాహుల్ 34, హార్దిక్ పాండ్యా 18 మ్యాచ్ను గెలిపించారు. చివర్లో జడేజా 9 4తో ఇన్నింగ్స్ రన్స్ కొట్టాడు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ డారెన్ మిచెల్, బ్రేస్వెల్ అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోర్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారెన్ మిచెల్ 101 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. బ్రేస్వెల్ 51 పరుగులు చేసి చివర్లో మెరుపులు మెరిపించాడు. భారత్ బౌలర్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. జడేజా, షమీలకు 1 వికెట్ దక్కింది. ఏదైతే ఏమి గైస్, ఇండియాకు మాత్రం ఛాంపియన్ ట్రోఫీ దక్కింది. మీరు ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అంతవరకు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.